కీర్తనలు 119వ అధ్యాయం 73వ వచనం నుంచి 80వ వచనం వరకు. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచును. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీ యందు భయభక్తులు గల వారు నన్ను చూచి సంతోషించరు. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాసత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. నీ సేవకునికి నీవు ఇచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించును గాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములు నాకు కలుగును గాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. నీ యందు భయభక్తులు గల వారును నీ శాస్త్రములను తెలుసుకున్న వారును నా పక్షమున నుందురుగాక. నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక. 73వ వచనం నుంచి 80వ వచనం వరకు చెప్పబడినటువంటి ఈ 8 వచనాలు హెబ్రీ భాషలో ఉన్నటువంటి అక్షరమాలలో 10వ వచనం అయినటువంటి యోద్ అనే ఆధారంగా చెప్పబడినటువంటి 8 వచనాలు. అందుచేత ఇది 119వ కీర్తనలో 10వ భాగంగా కూడా ఎంచబడుతుంది. 73వ వచనంలో కనుక మనం చూసినట్లయితే, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచును. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. కీర్తనకారుడు సృష్టికర్త అయినటువంటి దేవునికి తనకు కలిగినటువంటి సంబంధాన్ని గురించి చెబుతున్నాడు ఈ వచనంలో. అనగా ఎవరు తనని జన్మించేటట్లుగా చేశారు ఈ లోకంలో అనేటువంటిది. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచును. ఇది మనం ఆదికాండం 2వ అధ్యాయంలో చూసినప్పుడు దేవుడు ఏ విధంగా మనిషిని సృష్టించాడో అది వివరించబడింది. తర్వాత యోబు గ్రంథంలోను 10వ అధ్యాయంలోను, తర్వాత కీర్తన 139వ అధ్యాయంలోను ఈ 3 చోట్ల సవివరంగా దేవుడు మనిషిని ఏ విధంగా సృష్టించాడో వ్రాయబడ్డాయి. తర్వాత కీర్తన 71వ అధ్యాయంలో కూడా చూస్తే ఒక వచనం, 6వ వచనం, గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివై ఇంటివి. తల్లి గర్భం నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడు నీవే. ఈ విధంగా నాకు జన్మ ఈ తల్లి గర్భంలో నుంచి ఉద్భవింపచేసి అంటే నన్ను కలుగు చేసిన వాడు నీవే. అది 139వ కీర్తనలో కూడా మనం ఇదే అంశాన్ని చూస్తాం. అయితే ఈ శరీర సంబంధంగా రక్తమాంసములు ఆధారంగా పుట్టిన మనం అందరం కూడా ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఆధారంగా జన్మించిన వాళ్ళం, అందరం కూడా అటువంటి జన్మించిన వాళ్ళం. కానీ ఈ కీర్తనకారుడు చెబుతున్న విషయం ఏంటంటే, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్పినప్పుడు, ఈ శరీరం అనేటువంటి మంటితో చేయబడింది, కానీ దేవుడు జీవవాయువును మట్టితో చేయబడినటువంటి దానిలో జీవవాయువును ఊదినప్పుడు నాసికా రంధ్రాలలో మనిషి జీవించు ప్రాణిగా చేయబడ్డాడు. దానిని గురించి మాట్లాడుతున్నాడు. అనగా దేవుడి నుంచి వచ్చినటువంటి జీవవాయువు మనిషిలో ప్రాణాన్ని, తర్వాత అదే అంశాన్ని కనుక చూసినట్లయితే జకర్యా గ్రంథం 12వ అధ్యాయంలో, జకర్యా 12వ అధ్యాయం 1వ వచనం, దేవోక్తి ఇశ్రాయేలీయులను గూర్చి వచ్చిన యెహోవా వాక్కు. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించు యెహోవా సెలవిచ్చినదేమనగా, అంటే మనుషుల యొక్క ఈ అంతరంగంలో జీవాత్మను, జీవించు ప్రాణిగా చేయబడినాడు మనిషి, జీవాత్మను కూడా ఉంచినాడు. అందుచేతనే ఆదిమ హెబ్రీ భాషలో ఈ జీవవాయువు అనేటువంటిది ఏకవచనంతో కాక బహువచనంతో చెప్పబడింది. జీవవాయువులను అనగా ఈ జీవించు ప్రాణి, జీవించు ఆత్మ, జీవాత్మ, ఆ రెండింటినీ కూడా ఆ వాయువులు దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఉంచబడినటువంటివి. కనుక శరీర సంబంధంగా మనం ఈ లోకంలో పుట్టినటువంటి మనందరం కూడా తల్లిదండ్రుల యొక్క శరీరము, పోలిక, ప్రాణము తీసుకుని పుట్టిన వారమై ఉన్నాము. కానీ ఈ జీవాత్మ అనేటువంటిది దేవుని చేత మనలోనికి ఇవ్వబడినటువంటిది. అందుచేతనే సామెతలు 20వ అధ్యాయం 27వ వచనంలో చూద్దాం. చూడండి, సామెతలు 20వ అధ్యాయం 27వ వచనం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నీ శోధించును. ఈ జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో అంతరంగంలో జీవాత్మను ఉంచు దేవా,
ఈ మనిషిలో జీవవాయువును ఊదినదండి. ఈ ఆత్మ ఉంచబడటానికి కారణము అది ఒక యెహోవా పెట్టిన దీపము. అనగా మనుషుని యొక్క ఆత్మ దేవుని విషయాలను చూడగలిగి, గ్రహించగలిగి, వివేచించడానికి పనికి రాగలిగిన సాధనంగా ఉంచబడింది. అందుచేత మన సంబంధం విషయంలో హెబ్రీ పత్రిక రాసిన పౌలు 12వ అధ్యాయం 9వ వచనంలో, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులైనవి, అంటే ఈ లోకంలో మనకు కలిగినటువంటి తండ్రులు, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి, అంటే మనకి ఇవ్వబడినటువంటి ఆత్మకు తండ్రి అయినటువంటి వానికి మరి ఎక్కువగా లోబడవలని కదా. కనుక ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలోను, జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలోను, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలోను, ఇప్పుడు మనం చదివినటువంటి కీర్తన 119వ అధ్యాయం 73వ వచనంలోను, ఇక్కడ మనం చదివినటువంటి 73వ వచనంలో, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను. అంటే ఈ రూపు శరీర సంబంధమైన దాని గురించి కాదు, ఏది ఈ ఆత్మ సంబంధమైన సౌందర్యంలోనికి తీసుకురావడానికి అవసరమైనటువంటి అంతరంగంలో ఉంచబడినటువంటి ఆత్మ సంబంధమైనది, దాని గురించి చెప్తున్నాడు. ఆ ఆత్మలో నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. ఈ బుద్ధి అనేటువంటిది మనిషికి సంబంధించినటువంటి హృదయము లేక ప్రాణము లేక కోరికలు వాటి ద్వారా కలిగేటువంటిది కాదు. ఇక్కడ మనం చదివినటువంటి 66వ వచనంలో మంచి వివేచన, మంచి జ్ఞానము, ఆ రెండు యొక్క మిళితమైనటువంటిది బుద్ధి. అనగా ఈ జ్ఞానము, వివేచన ఆత్మలో మనకు అనుగ్రహించబడి ఉండగా వాటిని సరైన విధంగా ఉపయోగించుకుంటూ నడవడానికి కావలసిన బుద్ధిని నాకు దయచేయి అని అడుగుతున్నాడు. ఎందుకనగా నువ్వు నన్ను నిర్మించావు, నా ఆత్మకు నువ్వు తండ్రివి. పరిశుద్ధాత్మను నాలో ఉన్నటువంటి ఆత్మతో దేవుని సంబంధమైన సంగతులను తెలియపరుస్తుండగా, తండ్రిని గురించి, కుమారుని గురించి మాట్లాడుతుండగా, వాళ్ళు నా పక్షంగా కలిగిన ఆలోచనల గురించి నాకు తెలియపరుస్తుండగా, నేను ఆ ప్రకారంగా నడుచుకునడానికి నా జీవితంలో నాకు కావలసిన బుద్ధిని నాకు దయచేయి. అది అతడు చేస్తున్న ప్రార్థన. కనుక చూడండి, ఒక మనిషి ఈ లోకంలో జీవించే సమయంలో ఇక్కడ చూస్తున్న విషయాలు, వింటున్న విషయాలు, తనకు అర్థమయ్యి తన చదువు ఇంకా జ్ఞానం ద్వారా నేర్చుకున్న అనేక విషయాలను ప్రక్కకు పెట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంచబడినటువంటి ఆత్మను వెలిగించటం మాత్రమే కాకుండా ఆ వెలుగులో దేవుని సంబంధమైనటువంటి కుమారుని ప్రభావం గురించి, మహిమను గురించి, దానిలో మనం పాలు పొందుటనే దాని గురించి మనతో మాట్లాడుతున్న కొలది ఆ విషయాలను గ్రహించగలిగి ఆ ప్రకారంగా నడుచుకునటానికి ఏదైతే బుద్ధి అవసరమో అది దయచేయమని అడుగుతున్నాడు. తర్వాత 74వ వచనం, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషించరు. కనుక ఇప్పుడు ఈ లోకంలో మనం చూసినట్లయితే 2 తెగల వారు ఉన్నారు. ఒకటి దేవుని యందు విశ్వసించిన వారు, రెండవ వారు విశ్వసించిన వారు. విశ్వసించిన వారిలో మరలా కొంతమంది భయభక్తులు కలిగి దేవుని యొక్క ఉద్దేశాలన్నింటినీ కూడా ఎరిగి పరిపూర్ణమైన హృదయంతో, పూర్ణ హృదయంతో, విభాగింపబడినటువంటి హృదయంతో ఆయన యందు మనసు నిలిపి విశ్వాసంతో ఆయన ద్వారా నడిపించబడేటువంటి కోరిక కలిగిన వారు. అటువంటి వారు నన్ను చూసి సంతోషించరు. ఎందుకనగా ఈ లోకంలో మనిషి తనకు కలిగిన జ్ఞానము, బుద్ధి, సంపద, వనరు, మిగిలినటువంటి అనేక వనరుల చేత నడిపించబడటానికి ఇష్టపడతాడు. దేవుని యొక్క జ్ఞానము, వివేచన కలిగినటువంటి ఆత్మలో నడిపించబడేటువంటి వారు ఆయన ద్వారా బుద్ధి కలిగిన వారై పరలోక సంబంధమైన విషయాలలో ఆనందిస్తూ వాటి విషయంలో దేవుడు వారిలో జరిగించేటువంటి కార్యము, వారికి అనుగ్రహించేటువంటి కృపను బట్టి ఆనందిస్తూ జీవిస్తారు. అటువంటి వారు అతి తక్కువ మంది. ఈ అరుదైనటువంటి సమూహంలో ఉన్నటువంటి వారే భయభక్తులు కలిగిన వారు. వారు నన్ను చూచి సంతోషించరు. ఎందుకనగా వారందరిలో ఒక జీవము, ఒక ప్రభువు, ఒక ఆత్మ, ఒక విశ్వాసము, ఒక బాప్తిజము, ఇవన్నీ కూడా కలిసి వారందరిలో కూడా పనిచేయుచుండగా వారు ఇటువంటి వారిని చూచినప్పుడు కలిగేటువంటి సంతోషము అది విలువైనది. 75వ వచనం, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాసత గలవాడవై నన్ను శ్రమపరిచితవనియు నేను ఎరుగుదును. ఎందుకనగా నువ్వు నన్ను సృష్టించున్నావు, ఆ జీవాత్మను నాలో ఉంచున్నావు, తగిన సమయంలో దాన్ని వెలిగించున్నావు. ఆ ఆత్మ నాకు తెలియపరుస్తున్న కొలది నాలో ఉన్నటువంటి శరీర సంబంధమైన వాటన్నిటి నుంచి నన్ను దూరపరచడానికి క్రమశిక్షణలోనికి తీసుకుని వచ్చి నాలో ఉన్న బలహీనతలన్నిటి విషయంలో నేను విడుదల పొంది నీలో సరైన విధంగా జీవించడానికి అవసరమైన విషయాలలో బలం పొంది
మరి నువ్వు కోరిన విధంగా జీవించడానికి అవసరమైన విషయాలలో నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి, అనగా నువ్వు నన్ను జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తునందు ఏర్పరచుకొని, నేను సృష్టించబడక మునిపే నేను ఈ లోకంలో సృష్టించబడక మునిపే నువ్వు నన్ను ఎరిగి ఉండి నన్ను పిలుచుకున్నావు కనుక దానిని సంపూర్ణం చేయటానికి, నాలో ప్రారంభించిన ఈ కార్యం సంపూర్ణం చేయటానికి నీ యొక్క నమ్మకత్వాన్ని లేక విశ్వాసతను నా పక్షంగా చూపించి నా జీవితంలో అవసరమైనటువంటి ఆ శ్రమను రానిచ్చి, ఆ పనికి రానటువంటిది ఈ లోక సంబంధమైన దాని నుంచి నన్ను వేరుపరిచి ఆ పరిశుద్ధతలోను పవిత్రతలోనికి తీసుకొచ్చేటువంటి ప్రక్రియలో నన్ను ఉంచున్నావు. అందువల్ల దానిని నేను ఎరుగుదును అని చెప్తున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5 నుంచి 9 వచనాల వరకు. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తను స్వీకరించు ప్రతి కుమారుని దండించను అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మీరు మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుతున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మల్ని చూచుతున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవరు? ఇక్కడ కీర్తనకారుడు అక్కడ మనం చదువుతున్నటువంటి 73వ వచనం నుంచి ప్రారంభించబడినటువంటి అంశాలకు ఆధారంగా హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఈ వచనాలు కూడా దానికి అనుగుణంగా వ్రాయబడి ఉన్నాయి. ఇక్కడ ఆయన కుమారులుగా మిమ్మల్ని చూచుతున్నాడు. అక్కడ అతను ఏం చెప్తున్నాడు అంటే, నీవు నాకు రూపు ఏర్పరచున్నావు, చేతులు నాకు రూపు ఏర్పరచున్నాయి. అందుచేత నువ్వు నాకు తండ్రివి కనుక నీ నమ్మకత్వాన్ని బట్టి నేను నీ కుమారుడిని కనుక నీ రూపంలో నీ పోలికలో నడవటానికి ఏదైతే నా జీవితంలో అవసరమో దానిని నువ్వు విశ్వాసత కలిగిన వాడివై సిద్ధపరుస్తున్నావు, నడిపిస్తున్నావు. 9వ వచనం, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులైండరి, వారి యందు భయభక్తులు కలిగింటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. అది తను శ్రమల ద్వారా నేర్చుకున్నట్లుగా చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ చూడండి, అదే అధ్యాయం 23వ వచనంలో, పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు మనలో ఉన్నటువంటి ఆత్మ సంపూర్ణ సిద్ధి పొందిన విధంగా ఉండాలని మనను పిలిచినటువంటి ఆ పరలోకపు తండ్రి, మనలను ఎరిగినటువంటి ఆ పరలోకపు తండ్రి మనలో ఈ శ్రమ అనేటువంటి దాని ద్వారా సంపూర్ణమైనటువంటి సిద్ధింపులోనికి తీసుకుని రావడానికి చేసేటువంటి ప్రక్రియ. అది మనలను విడిచిపెట్టకుండా ఆయన యొక్క విశ్వాస చొప్పున ఆ కార్యమును ముందుకు కొనసాగించే తండ్రిగా ఉన్నాడు. 76వ వచనం, నీ సేవకునికి నువ్వు ఇచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. ఈ శ్రమలో గుండా వెళ్ళే సమయంలో ఆయన మనను ఒక క్రమశిక్షణలోనికి తీసుకువస్తూ తండ్రి కుమారుని ఏ విధంగా ముందున్నటువంటి పనికి, తర్వాత దర్జాకు, మహిమకు సిద్ధపరచాలని కోరుతాడో ఒక క్రమశిక్షణ ద్వారా, దాని అంతటిలో కూడా నువ్వు ఇచ్చిన మాట చొప్పున, అంటే నువ్వు నన్ను సిద్ధపరుస్తావు. అది ఆయన మనకు అనుగ్రహించిన మాట. మనలో ప్రారంభించిన ఈ మంచి కార్యము తన కుమారుడిని యేసుక్రీస్తును నువ్వు సంపూర్ణం చేయనుగాక. అది ఆయన మనకు అనుగ్రహించినది. దానిలో నీ కృప నన్ను ఆదరించును గాక. అంటే నువ్వు నన్ను తీసుకెళ్లేటువంటి ఈ ప్రయాణ మార్గం అంతటిలో కూడా నన్ను ఎటువంటి క్రమశిక్షణలో నువ్వు ఉంచుతున్నావో దానిలో నీ కృప నన్ను ఆదరించును గాక. అనగా దేవుడు పరలోక సంబంధమైన వాడైండి మహిమలో నివసించి వెలుగులో ఉండేవాడు. ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి మహామహుడు. ఆయన సన్నిధిలో ఆయన జీవం కలిగి దేవదూతలకు కూడా ఇవ్వనటువంటి ఆ జీవాన్ని మనకు అనుగ్రహించి, ఆ జీవం కలిగి మనం ఆయనతో జీవించడానికి అవసరమైన విధంగా మనలో జరగవలసినటువంటి మార్పు ప్రక్రియలో ఏదైతే పరలోక సంబంధమైన దానికి మనిషి యొక్క ప్రయత్నం ద్వారా అందుకోలేడో, చేయలేడో, చేరలేడో దానికి దేవుడు మనకు అనుగ్రహించబడేటువంటిది దేవుని యొక్క కృప. ఆ కృప మనము వెళుతున్నటువంటి ప్రతి మార్గంలో కూడా ఆ కృపను అనుగ్రహించి మనలో ఆ పాతది తీసివేయబడుట, క్రొత్తది కలుగు చేయుట, లోక సంబంధమైనది శరీర సంబంధమైనది విడుదల పొంది పరలోక సంబంధమైనది ధరించుకున్నటకు దేవుడు మనలో జరిగించేటువంటిది అంతటిని కూడా మనం కృప అని చెప్పవచ్చు. చూడండి, 2 కొరింథీ 12వ అధ్యాయం 7వ వచనం నుంచి,
నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడాను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతును. కనుక ఈ నా కృప నీకు చాలును అనగా ఆ వెళ్ళేటువంటి శ్రమ అంతటిలో కూడా ఆయన కృపను మనకు తోడుగా రానిచ్చి అది సహించగలగటానికి, తర్వాత మనలో ఏ కార్యమైతే జరగాలో అది జరగగలగటానికి, తర్వాత పరలోక సంబంధమైనటువంటి స్వభావంలోనికి రావగలగటానికి, ఏదైతే ధరించుకోవాలో అది ధరించుకోవటానికి ఆయన మన పక్షంగా కృప చూపించేవాడుగా ఉన్నాడు. అందుచేత నీ కృప నన్ను ఆదరించును. ఈ ప్రక్రియ అంతా జరుగుతున్న కొలది ఆ నిరీక్షణ మనలను సిగ్గుపరచదని రోమాపత్రిక 3:4 అధ్యాయం 3-4 వచనాల్లో చదివినట్లుగా ఈ కృపను రుచి చూచుతున్న కొలది ఈ విడుదల పాతదాని నుంచి విడుదల పొంది కొత్త స్వభావాన్ని ధరించుకున్న కొలది కలిగేటువంటి ఆదరణ అది నాకెంతో ప్రియమైనదిగా ఉన్నదని కీర్తనకారుడు చెప్తున్నాడు. 77వ వచనం, నీ ధర్మశాస్త్రం నాకు సంతోషము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణాకటాక్షములు నాకు కలుగునుగాక. ఒకవేళ ఈ యొక్క ప్రక్రియ అంతటిలో కూడా నేను ఎక్కడైనా పొరపాటున నా యొక్క మూర్ఖత్వాన్ని బట్టి జరిగించినటువంటి క్రియలు ఏమైనా ఉన్నట్లయితే వాటిలో కూడా నీ కరుణాకటాక్షములు నాకు కలుగునుగాక అని చెప్తున్నాడు. అనగా ఇవి మర్సీ అంటారు ఇంగ్లీష్లో, టెండర్ మర్సీస్. 76వ వచనంలో చెప్పబడింది గ్రేస్. ఈ గ్రేస్ అనేటువంటిది దేవుడు మనపక్షంగా చూపించి మనం చేయలేనటువంటిది, అందుకోలేనటువంటిది ఆయన కృప ద్వారా మనం చేరుకోగలిగేటట్లుగా, అందుకోగలిగేటట్లుగా చేసేది. ఈ మర్సీ అనేటువంటిది మనం నడిచేటువంటి ప్రయాణ మార్గంలో మనం తప్పిపోయినప్పుడు, పడిపోయినప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు, గాయాలు తగిలినప్పుడు జరిగినటువంటి నష్టంలో మనల్ని లేవనెత్తి మన గాయాలకు కట్లు కట్టి మన పాదాలను బలపరిచి దానిలో నేర్పవలసిన పాఠాలన్నిటినీ కూడా నేర్పి మరలా తిరిగి నడవగలిగేటట్లుగా చేయటానికి దేవుడు ఉపయోగించేటువంటిది మర్సీ, లేకపోతే దయ, కరుణాకటాక్షం. ఎందుకంటే నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను. ఇది ముందుగానే నువ్వు నన్ను ఎరిగి ఉన్నావు కాబట్టి, నీ విశ్వాసాన్ని బట్టి నన్ను నడిపిస్తున్నావు కాబట్టి, నా జీవితంలో నేను అందుకోలేని దానిని నేను అందుకోగలిగేటట్లుగా చేసేది, నా జీవితంలో ఈ శరీర సంబంధమైన స్వభావాన్ని బట్టి జప్పులు పొరపాట్లు జరిగినప్పుడు నన్ను క్షమించడం మాత్రమే కాకుండా తిరిగి స్థిరపరిచి ఆ గాయాలన్నిటినీ కట్టి నేను బలం పుంజుకుని నడవగలగడానికి అవసరమైనటువంటి నీ యొక్క కరుణా కటాక్షాన్ని నాకు అనుగ్రహించేటువంటి వాడుగాను ఉన్నావు. చూడండి, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనం వద్దకు చేరుదుము. కనికరింపబడి కృప పొందినట్లు, కనికరింపబడి మర్సీ, కృప, గ్రేస్. కనుక ఈ కృపా ఆసనం వద్దకు, థ్రోన్ ఆఫ్ గ్రేస్, ఈ 3-4 అధ్యాయాలలో హెబ్రీ పత్రికలో ఈ పరలోక కనాను దేశంలో నీకు ప్రవేశించడానికి బయలుదేరిన యూదా విశ్వాసులు ఏ విధంగా అరణ్య మార్గంలో తప్పిపోయి రాలిపోయారో మనము ఆ విధంగా ఉండిపోకుండా ఉండటానికి దేవుని సన్నిధిలోనికి వచ్చి కృపను, కరుణను రెండింటినీ పొందగలిగేటట్లుగా మనము ఆయన సింహాసనం వద్దకు చేరుదామని పౌలు హెబ్రీ భాష మాట్లాడేటువంటి విశ్వాసులను ప్రోత్సాహపరుస్తున్నాడు. కనుక వాళ్ళు చేసినటువంటి తప్పులు చేయకుండా ఉండటానికి, ఒకవేళ తప్పులు కనుక పొరపాటున జరిగినట్లయితే మన బలహీనతలను బట్టి ఇప్పుడు మనం వాటిలో కరుణ పొందగలిగేటట్లుగా, మరలా స్థిరపడబడేటట్లుగా, తిరిగి మన మార్గాలను పరిశీలన చేసుకొని స్థిరపడటానికి అవసరమైన కరుణను పొందగలిగేటట్లుగాను, పూర్ణ హృదయంతో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కృపను పొంది మనం ఆ రాజ్యంలో ప్రవేశించడానికి రాగలిగిన విధంగా తిరిగి ఆయన మన మీద కనికరించి చూపించేటట్లుగాను మనము కృపాసనం వద్దకు చేరుదాము. 78వ వచనం, నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను, గర్విష్ఠులు నా మీద అబద్ధములు ఆడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. ఈ గర్విష్ఠులు, భక్తిహీనులు ఈ అధ్యాయం అంతటిలో కూడా ప్రతిసారి మనకు తటస్థపడుతున్నారు.
కనుక అతడు కీర్తనకారుడు జీవించిన జీవితకాలంలో ఎటువంటి వారు అతడు కోరుకొని దేవుడిని వెంబడించేటువంటి మార్గం నుంచి తప్పించాలని, లేక అతడు ఈ ఆత్మచేత నడిపించబడి దేవుని కృప మీద ఆధారపడి ఆయన యొక్క బలాన్ని రుచి చూస్తూ జీవిస్తున్నటువంటి సమయంలో వారి మనస్సాక్షిలో గుచ్చబడిన వారు ఇతనిని మరలా పడగొట్టాలని చేసేటువంటి ప్రయత్నాలు ఈ అధ్యాయం అంతటిలో కూడా చాలా చోట్ల మెండుగా మనకు కనబడుతున్నాయి. అవి మన యథార్థమైన భక్తితో మరి దేవుడిని వెంబడించి దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి చూచేటువంటి ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో కూడా ఇటువంటి వారు తారసపడుతుంటారు. కనుక వారి విషయంలో అతను చెప్తున్నట్టు ఏంటంటే వారు సిగ్గుపడుదురుగా అంటే నువ్వు నాకు విడుదల కలుగు చేయి లేక చేస్తావు. 79వ వచనం, నీ యందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకుని వారును నా పక్షమున నుందురుగాక. నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక. 63వ వచనంలో చూస్తే, నీ యందు భయభక్తులు గల వారందరికీ నీ ఉపదేశములను అనుసరించు వారందరికీ నేను చెలికాటను. ఇక 79వ వచనంలో చూస్తే, నీ యందు భయభక్తులు గలవారును నీ శాసనమును తెలుసుకుని వారును నా పక్షమున నుందురుగాక. ఎప్పుడు కూడా ఈ దేవుడు మనకు ఒక దేవుడు, ఒక తండ్రి, ఒక ప్రభువు, తర్వాత ఒక విశ్వాసము, ఒక బాప్తిజము, ఒక ఆత్మ, మనందరము ఒక శరీరము. ఈ అనుభవంతో నడిపించబడుతున్నటువంటి విశ్వాసుల యొక్క సముదాయం ఈ కీర్తనకారుడు వెతికి వారితో కలిసి సంతోషిస్తున్నట్లుగా కనపడుతున్నది. చూడండి, అనేక మంది ఒక దేవుడు అనేటువంటిది, ఒక ప్రభు అనేటువంటిది, ఒక ఆత్మ అనేటువంటిది నమ్ముతారు. కానీ ఒక బాప్తిజము అనగా ఆయనతో పాటు ఆయన నా కొరకు చనిపోయాడు అనేటువంటిది మాత్రమే కాకుండా నేను కూడా ఆయనతో పాటుగా చనిపోయి తిరిగి లేవనెత్తబడ్డాను అనేటువంటి అనుభవం కలిగి జీవించడానికి అవసరమైన విశ్వాసంతో అనేక మంది కనిపించరు. తరువాత ఒక ఆత్మలో మనందరూ వ్యక్తిగతంగా పొంది ఉన్నామని అనుకుంటూ ఒక శరీరముగా కట్టబడుట అనేటువంటి అనుభవాన్ని లేకుండా ఉన్నటువంటి వారు కొంతమంది. ఇలా చూసినప్పుడు ఒక్క దేవుడు, ఒక్క తండ్రి అనేటువంటి దానితో ప్రారంభమైనటువంటి మన విశ్వాసంలో ఈ వ్యత్యాసాలు మెల్లమెల్లగా మనం గమనించుతాం మన క్రైస్తవ జీవితంలో మనం నడుస్తున్నప్పుడు. కానీ ఈ కీర్తనకారుడు ఇలా భయభక్తులు కలిగిన వారు, తరువాత ఎవరైతే అతను వెళుతున్నటువంటి మార్గంలో సంతోషించి అతనికి తోడుగా ఉండి దేవుడు అతనికి విడుదల కలుగు చేస్తున్న కొంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అతనికి తోడుగా ఉన్నటువంటి అనేక మంది ఉన్నారు. అది ఎంతో ధన్యకరమైనది. అది మన జీవితంలో కూడా మనలో వెలిగించినటువంటి ఆత్మ ఒక శరీరంగా కట్టబడుతున్న అనుభవంలోకి వెళుతున్న కొలది అదే జీవం కలిగి అదే ఆత్మ ద్వారా ఒకే ప్రభు యొక్క అధికారం కింద జీవిస్తున్న బిడ్డలను కూర్చుకునటానికి, కలవటానికి, వారితో సంభాషించడానికి, సహవాసత కలిగి ఉండటానికి అత్యధికమైనటువంటి అభిలాష కలిగి నడిచేదిగా, ఎదురు చూచేదిగా ఉంటున్నది. 80వ వచనం, నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయం నీ కట్టడల విషయమై నిర్దోషమగును గాక. ఎల్లప్పుడూ కూడా మనందరము కూడా క్రీస్తు యేసు యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడవలను. ప్రతివాడు తన శరీరంతో జరిగించిన క్రియలు మంచివైనను చెడ్డవైనను సరే అవన్నీ కూడా తీర్పులోనికి రాబడతాయి. దానికి తగినటువంటి ఫలాన్ని కూడా మనం పొందుతామని 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనంలో పౌలు చెప్తున్నాడు. కానీ ఇతడు కూడా ఈ దేవుని ఎదుట నిలబడినప్పుడు నేను నిర్దోషములుగా ఉంటానని చెప్తున్నాడు. పౌలు కూడా నా హృదయంలో ఉన్న ఆలోచనలను, తలంపులను యేసుక్రీస్తు యొక్క దినములో పరీక్షించబడతాయని చెప్తున్నాడు. అయితే యూదా కూడా మనకు చెప్తున్నాడు. యూదా పత్రిక 24-25 వచనాల్లో కనుక మనం చూసినట్లయితే, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్మ్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక. అంటే నిర్దోషముగా నిలవబెట్టుటకు అద్వితీయ శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా. సో వీరందరూ కూడా నిర్దోషులుగా నిలవబెట్టుటకు శక్తి కలిగినటువంటి దేవుని వైపు ఏ విధంగా ఇప్పుడు కీర్తనకారుడు చూచాడు, పౌలు చూచాడు, యూదా చూచాడు. వారందరూ కూడా ఈ ఆయన వైపు చూస్తూ, ఆయన కృప కనికరం మీద ఆధారపడుతూ, ఆయన యందు భయభక్తులు కలిగి పూర్ణ హృదయంతో ఆయన ఎదుట నిలబడినప్పుడు నిర్దోషులుగా నిలబడాలనేటువంటి ఆశ కలిగి జీవించిన వారుగా ఉన్నారు. కనుక మన జీవితంలో రాబోయేటువంటి తీర్పు యొక్క ప్రమాణాన్ని మనం గుర్తెరిగి
ఈ భయంతో కాదు కానీ ఆయనందు విశ్వాసం ఉంచి ఆయన కృప మీదను కనికరం మీదను నిరీక్షణ ఉంచుకొని ఆయన తీసుకొని మన జీవితంలో ఆయన తీసుకెళ్ళి వెళుతున్నటువంటి ప్రయాణ మార్గంలో ఎదురు తిరగక ఆయనకు లోబడి ఆయనకి ఇష్టకరమైనటువంటి విధంగా చూస్తూ ఆ నిరీక్షణలో ఆనందించుతూ ఉండగలిగినటువంటి జీవితము ఎంతో ధన్యకరమైనది. దేవుడు దానికి ఎవరికై మనల్ని సిద్ధపరచును కాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీరు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. మరి ఈ వాక్యం యొక్క వెలుగులో మేము జీవించగలగటానికి కావలసిన కనికరాన్ని కృపను కనపరిచి ఈ జీవితాలు మాకెంతో ప్రియమైనవిగా ఆనందదాయకమైనవిగా మార్చమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.